మారేడుమల్లి అడవుల్లో జిఎం వలస దగ్గర హిడ్మా అనే మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగింది. సిగ్మా ఎన్కౌంటర్ అది పోలీసులు ఎదురుకాల్పుల్లో చనిపోయారని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఆయన్ని పట్టుకొని తీసుకుని వెళ్ళి మామూలుగా ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. నుంచి దాదాపు 350 కిలోమీటర్లు, అది ఏ విధంగా అయితే అవ్వచ్చు, నడిచి అయితే అవ్వచ్చు, వాహనం ద్వారా అయితే అవ్వచ్చు. హిగ్మా లాంటి నాయకుడు కానీ లేకపోతే ఒక జనరల్ సెక్రటరీ స్థాయి నాయకులు లేకపోతే కేంద్ర కమిటీ సభ్యులు బయట తిరిగేటప్పుడు నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్లెల రాజా. ఇటీవల మారేడుమల్లి అడవుల్లో జిఎం వలస దగ్గర హిడ్మా అనే మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగింది. అది ఎన్కౌంటర్ అని పోలీసులు అంటున్నారు, లేదు అది హత్య అనేసి అనుబంధ సంఘాలు కానీ మావోయిస్టులు కానీ బహిరంగ లేఖల ద్వారా జరపడం అయింది. అదేవిధంగా మనతో పాటు సిపిఎం పార్టీకి సంబంధించిన నేత, రాష్ట్ర కార్యదర్శి బొగతా బంగారాజు గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, నా పేరు బొగతా బంగారాజు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. హిగ్మా ఎన్కౌంటర్ అది పోలీసులు ఎదురుకాల్పుల్లో చనిపోయారని చెప్పి అంటా ఉన్నారు. కానీ అవి ఎదురుకాల్పులు కాదు అన్నది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఎదురుకాల్పులు జరిగినప్పుడు రెండు వైపుల నుంచి నష్టాలు ఉంటాయి. కానీ ఆయన్ని పట్టుకొని తీసుకుని వెళ్ళి మామూలుగా ఎన్కౌంటర్ పేరుతో చంపేశారని చెప్పేసి ఆ రోజునే మేము ఇది బోటకి ఎన్కౌంటర్ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది హత్యలు అని చెప్పేసి ఆ రోజునే మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు హిడ్మా ఉండే నివాస ప్రాంతం ఏదైతే ఉండే వాళ్ళకి షెల్టర్ జోన్ గా అక్కడ ఛత్తీస్గఢ్ లో ఉంటారు వాళ్ళు. అది వెరీ దట్టమైన అడవులు. అటువంటి అడవుల నుంచి దాదాపు 350 కిలోమీటర్లు, అది ఏ విధంగా అయితే అవ్వచ్చు, నడిచి అయితే అవ్వచ్చు, వాహనం ద్వారా అయితే అవ్వచ్చు, ఇంత దూరం వచ్చే అవకాశం అసలు ఉందంటారా? తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే నడిచి రావడం అనేది కాకుండా వెహికల్స్ లోనే వస్తారు ఎవరన్నానే. ఇక్కడ ఏంటంటే పోలీసు వారు చెప్పారు, మేము 10 రోజుల నుంచి వాష్ చేస్తా ఉన్నాం, వాళ్ళ కొరియర్ మేము పికప్ చేస్తాం, మేము వాష్ చేస్తా ఉన్నాం అని చెప్పి వాళ్ళే చెప్పారు. సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఉంది కాబట్టి మేము ఈ ఆపరేషన్ మేము సక్సెస్ చేయగలిగామని చెప్పేసి వాళ్ళ ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. విజయవాడలో సుమారుగా వాళ్ళు ఏదైతే ఉందో ఒక 20 మంది వరకు అరెస్ట్ చేసామని చెప్పి అన్నారు. అలాగే మన కాకినాడ జిల్లాలో పప్పవరంలో ఇద్దరిని అరెస్ట్ చేసామని చెప్పి అన్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో మేము చాలా మందిని అరెస్ట్ చేసామని చెప్పి అన్నారు. కొంతమంది కోర్టు కట్టారు, కొంతమంది ఏదైతే చనిపోయారు. మరి హిగ్మా లాంటి నాయకుడు కానీ లేకపోతే ఒక జనరల్ సెక్రటరీ స్థాయి నాయకులు లేకపోతే కేంద్ర కమిటీ సభ్యులు బయట తిరిగేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వ్యవహారం అన్నీ కూడా ఉంటాయి. ఆ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మనుషులందరినీ కూడా విజయవాడలో అరెస్ట్ చేసేమో అని చెప్పేసి పోలీసులు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ హిగ్మాన్ తీసుకొచ్చి మారేడుమల్లి ఎన్కౌంటర్ లో చనిపోయాడని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. అంటే అది రెండింటి వ్యత్యాసాలు చూడవచ్చు అంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఆయన సెక్యూరిటీ అని చెప్తుంటారు అని కూడా వార్తలు వస్తున్నాయి. హిడ్మాకి సంబంధించిన సెక్యూరిటీ చాలా బలమైన సెక్యూరిటీ. మీరన్నట్టు సెక్యూరిటీ విజయవాడలో దొరకడం, మారేడుమల్లిలో ఇక్కడ ఎన్కౌంటర్ అవడం, ఏంటి అసలు రెండింటిని ఎలా చూడాలి? ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. అక్కడ విజయవాడలో అరెస్ట్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అందులో ఏరేసి వీళ్ళు మోస్ట్ వారంటెడ్ పర్సన్స్ అని చెప్పి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారన్నదే అందరూ కూడా చెప్తా ఉన్నారు. నిన్న మావోయిస్టులు ప్రకటించిన ప్రకటనలో కూడా వాళ్ళు వైద్య నిమిత్తం వచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే పౌర సంఘాలు ఏదైతే ఉన్నాయో, పౌర సంఘాలు క్లియర్ గా చెప్తున్నాయి. పౌర సంఘాలు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటదట. అవునా, నిజమండి అది? ఏదైనా ముందస్తుగా ఏదైనా అంచనాలు వేస్తా ఉంటారు. ఒక సంఘటన జరిగింది అంటే హింస ఎవరు చేసినా దాన్ని మనం వ్యతిరేకించాలి. మావోయిస్టులు చేసిన హింసను కూడా ఆ రోజు బాలగోపాల్ గారు హింస ఎవరు చేసినా వ్యతిరేకించాలి. చనిపోయిన ప్రాణాలు ఎవరైనా ఒకటే. అందుచేత ఖచ్చితంగా మావోయిస్టులు చేసిన హింసని మాట్లాడలేదు వ్యతిరేకిస్తాం, పోలీసులు చేసిన హింసను కూడా మేము వ్యతిరేకిస్తాం. మీరన్న మాట ప్రకారంగా ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అటు మావోయిస్టులు కానీ లేదైతే ఇటుపక్క ఉన్న
ఈ పోలీసులు కానీ ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఈ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరి ప్రాణాలైనా సరే ప్రాణాలు పోవడమే. కానీ ఇటువంటి ఈ ఎన్కౌంటర్ అవ్వచ్చు, మావోయిస్టులు ఎంచుకున్న భావజాలానికి మీ భావజాలానికి చాలా తేడా ఉంటది. ఏది కరెక్ట్ అంటారు అసలు? ఎవరి మట్టుకు వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రధానంగా చూడవలసింది ఏంటంటే సిపిఎంఎల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎంఎల్ పార్టీ అని చెప్పుకుంటే అన్నీ కూడా భారతదేశంలో విప్లవాన్ని విజయవంతం చేసి పేదలకు రాజ్యాధికారం తేవాలన్నటువంటి ఉద్దేశంతో బయలుదేరింది. కానీ వాళ్ళు వ్యూహం ఎత్తిగళ్ల పంతాల్లో అనేక మార్పుల ద్వారా మావోయిస్టులు ఏదైతే ఉందో మిలిటరీ లైన్ ఎన్నుకున్నారు. మాలాంటి వాళ్ళు ఏదైతే ఉందో మాస్ లైన్ ఎన్నుకున్నాం. అంటే ప్రజా పోరాటాలు చేయాలి అని చెప్పి మేము అనుకున్నాం. దాని నుంచి ఏదైతే ఉందో మేము మిలిటరీ లైన్ నుంచి 1970 నుంచి 76 నుంచి మేము మా యొక్క లైన్ ఏదైతే ఉన్నదో క్షాళన చేసుకుంటూ దాంట్లో జరిగినటువంటి తప్పులు తెలుసుకుంటూ మిలిటరీ లైన్ ఏదైతే ఉన్నదో ఈ భారతదేశంలో ఎంతవరకు అమలవుతుంది ఏంటి అన్నది మేము క్షాళన చేసుకుని వ్యవస్థల పట్ల కూడా ఒక అంచనాకు వచ్చి ఈ రోజుకి ఏదైతే ఉందో ఎన్నికల్లో మేము పోటీ చేయడం, ఎలక్షన్స్ లో మేము ఏంటంటే బీహార్ నుంచి 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అలాగే మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్ లో ఏదైతే ఉందో మహాగఠబంధన్లో మేము కూడా భాగమయ్యాం. 2 ఎమ్మెల్యే సీట్లు కూడా మేము నెగ్గడం జరిగింది. వామపక్షం అన్నది ఏదైతే ఉన్నదో వామపక్ష ఉద్యమాలకి ఈ రోజున ఒక రకంగా నీరుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ దాన్ని ఒక ఉన్నతంగా ఎగరేసి ఇవాళ భారత పార్లమెంట్ లో 2 సీట్లు ఏదైతే ఉందో మేము గెలుచుకొని వామపక్ష పార్టీలో సిపిఎంఎల్ పార్టీ కూడా ఆ యొక్క నక్సలిజం నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీని ఇవాళ పార్లమెంట్ లో కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ మావోయిస్ట్ పార్టీ అనేటప్పటికంటే ముందుగా పీపుల్స్ వార్గా ఉండేది. చర్చ జరిగినప్పుడు అంతకు ముందే వాళ్ళు కూర్చొని పీపుల్స్ వార్ని మామూలుగా తీసేసి పీపుల్స్ వార్ అన్న పదాన్ని తీసేసి మావోయిస్టులుగా వాళ్ళ పార్టీని ఏదైతే ఉందో కన్నయ్య చటర్జీతో కలిసి వాళ్ళు పార్టీని ఫామ్ చేసుకున్నారు. అప్పటి నుంచే వాళ్ళు మరింత మిలిటరీ లైన్కి వెళ్ళిపోవడం జరిగింది. అంతకుముందు దళాలు ఉండి కానీ దళాల నుంచి ఏదైతే ఉందో మొత్తం సైన్యాన్ని ఏదైతే ఉందో మేము ఫామ్ చేస్తున్నాం. మావో ఆలోచన విధానం ఏదైతే ఉందో గ్రామాలను విముక్తి చేసి పట్టణాలను చుట్టుముట్టి దేశాన్ని విముక్తి చేద్దాం అన్నటువంటి ఆ విధానాన్ని మేము అమలు చేస్తాం అని చెప్పేసి మరింత ఎక్కువ మిలిటరీ లైన్కి వెళ్ళడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏదైతే ఉన్నదో మరి ఆ పార్టీలో వాళ్ళ ఇంటర్నల్ విషయాలు కానీ మొన్న జరిగినటువంటి మల్లోదులు వేణుగోపాల్ గారు ఆసన్న గారు కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే క్రమంలో మేము అసలు మాట్లాడుకోవడానికే మాకు సమయం లేదు. అప్పుడు కగారు వల్ల మొత్తం మేము ఏదైతే ఉన్నదో చిన్నాభిన్నం అయిపోయి ఉన్నాం. మాకు టైం కావాలి. మేము చర్చించుకొని అవసరమైతే తుపాకులు వదిలిపెట్టానా బయటకు వస్తాం అని చెప్పేసి ఒక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది కాబట్టి ఆయన ప్రకటించారు. మల్లోదుల కోటేశ్వర గారు లాంటి వాళ్ళు ఏదైతే ఉన్నదో 40-50 సంవత్సరాల నుంచి ఏంటంటే తుపాకు పట్టుకొని అడవుల్లో తిరిగి కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయికి వెళ్ళిన మనిషి. ఇవాళ ఆయన మామూలుగా ఆయన మాటలకి చాలా విలువ ఉంటుంది. ఇవాళ చాలా మంది అనొచ్చు ఈ సరెండర్ అయిపోయాడు లేకపోతే అలాగే ఏజెంట్ల సరెండర్ ఏదైతే ఉందో ఏ పార్టీ కూడా అంగీకరించదు. సరెండర్ అన్నది తప్పే. కానీ ఆ లైన్ ఏదైతే ఉందో వాళ్ళు జరుగుతున్నటువంటి చర్చలు ఏదైతే ఉందో ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. మరి ఏం జరుగుతుందన్నది మనకు తెలియదు. కానీ ఈ యొక్క దీని నుంచి ఏదైతే ఉన్నదో మోర్ మిలిటరీ లైన్కి ఏదైతే వాళ్ళు వెళ్ళారు అనేది హిగ్మా వీళ్ళందరూ కూడా మోర్ మిలిటరీ లైన్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైతే ఉందో ఈ కొంత సాఫ్ట్ గా ఉన్నవాళ్ళు అన్నది ఒక రకంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ హిగ్మాని ఎన్కౌంటర్ ఏదైతే ఉన్నదో చాలా ఎన్కౌంటర్లు జరిగి ఉన్నాయి. కానీ ఈ టైంలో కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సరెండర్లు అవ్వడం, కొంతమంది ఎన్కౌంటర్లు అవ్వడం ఏదైతే ఉందో వాళ్ళ పెద్ద చర్చనీయాంశంగానే మారింది. కానీ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఎక్కడన్నా సరే అరెస్టులు అయిన తర్వాత తీసుకెళ్లి కాల్చడం అన్నది ఉంటది సాధ్యమైనంత వరకు. నిజంగా జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఏదైతే ఉందో వాళ్ళకి వీళ్ళకి కొన్ని నష్టాలు ఉంటాయి. ఇటువంటి ఎన్కౌంటర్లు ఏదైతే ఉందో నష్టాలు ఏదైతే ఒక వైపు నుంచే ఉంటాయి కాబట్టి ఇది ఓటకి ఎన్కౌంటర్ అని చెప్పేసి అటుపక్క పోలీసులకి ఏం జరగలేదు కాబట్టి కనీసం గాయాలు కూడా అవ్వలేదు కాబట్టి దీన్ని బోట ఎన్కౌంటర్ గా అంటారా మీరు? అని కాదు, వాళ్ళకి ఏదో జరగాలని కాదు. పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏదైతే మనం చూడాలి. అక్కడ జరిగిన ఎటువంటి పరిస్థితి మనం చూడాలి. మారేడుమిల్లి రోడ్డు పక్కన ఏదైతే ఉందో ఈ హెగ్మా వీళ్ళందరూ కూడా రోడ్డు పక్కన ఉన్నారు. వాళ్ళు చేత ఎన్కౌంటర్ జరిగింది. ఆడు ఎదుర్కొంటూ జరిపారు. ఆ మన్నాడు ఏదైతే జిఎం వలస దగ్గర ఏదైతే ఒక 7 తగిలారు. పారిపోతా ఉంటే వెళ్ళి ఆడడం కూడా దానికి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పి వాళ్ళ ప్రకటనలే దూదానికి పొంతం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హెగ్మా
అత్యంత సేఫ్టీ జోన్ గా మారేడుమిల్లిని అసలు భావిస్తాడంటారా? అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం. మారేడుమిల్లి లేకపోతే ఇవన్నీ కూడా ఏమిటంటే వాళ్ళ పార్టీలో ఏది సేఫ్ జోన్, ఏది మిలిటరీ జోన్ అని వాళ్ళ పార్టీలో అంటే గతంలో మారేడుమిల్లి రంపచోడవరం సైడ్ నక్సలిజం మావోయిస్టులు ఉండేవారు. ఇప్పుడు ఆ ప్రభావం చాలా తగ్గింది. ఆంధ్రాలో చూస్తే మాక్సిమం లేనట్టే ఉంది. కానీ ఇటువంటి టైంలో కూడా ఏమీ లేదు అన్నప్పుడు కూడా షెల్టర్ జోన్ గా భావించే అవకాశం ఏమైనా ఉందంటారు అసలు? అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయాలు అవి. అది మరి ఏది సెంటర్ లో ఏది మామూలుగా షెల్టర్ అని మనకు తెలియదు. కానీ ఈ రోజున ఏదైతే ఉందో ఖగార ఆపరేషన్ అన్నది సతీష్ గారు మొత్తం వెళ్ళినట్లేదు కూడా ఒక ఆదివాసీల మీద జరుగుతున్న యుద్ధం అది. ఆదివాసీల యొక్క భూములన్నింటినీ కూడా ఖాళీ చేయించేసి ఆపరేషన్ కగార్ ఆదివాసీలపై యుద్ధం అంటున్నారు. ఆదివాసీలపై యుద్ధం కాదు, మావోయిస్టులపై యుద్ధం అని కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఏంటి డిఫరెన్స్ రెండింటి మధ్యలో? ఆదివాసీల మీద యుద్ధం అనే మేము అంటూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మైనింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఈ మైనింగ్ ఏదైతే ఉందో కార్పొరేట్లకు లీజుకి ఇస్తే వాళ్ళు ఏదైతే ఉందో సక్రంగా మైనింగ్ జరుపుకోవాలి అంటే అక్కడ గిరిజనులు ఏదైతే ఉందో ఖాళీ చేయించాలి. అయితే గిరిజన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఉవ్వెత్తున లిగిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఉద్యమాలు అణిచేయడానికి ఏదైతే ఉందో ఈ కగార్ ఆపరేషన్ లాంటిది మొదలుపెట్టి అందులో ఎవరైతే ఉద్యమాలు చేస్తా ఉన్నారో హార్డ్ కోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరి వేసి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టుల అంతానికి కాదు, కేవలం అక్కడ ఉన్న గనులు తీసుకెళ్లిపోవడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అన్ని కుమ్మక్కై చేస్తున్న చర్యగా భావించవచ్చా? ఇది ఖచ్చితంగా ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి యుద్ధం. ఆదివాసీలు ఎవరు మద్దతు పలికినా, అది మావోయిస్టుల మద్దతు పలికినా, ఒక రకమైన ప్రజాస్వామికవాదుల మద్దతు పలికినా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఎన్కౌంటర్ చేయడం చేస్తూ ఉంది. ప్రొఫెసర్ సాయిబాబా యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ తీసుకొచ్చి మావోయిస్టులతో ఈయన సంబంధాలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి అతను లైఫ్ వేసేసి మొత్తం ఏదైతే ఉందో ఆయన లైఫ్ అనే నాశనం చేసి పారేశారు. మరి ఆయన నక్సలైట్ కాదే, కానీ ఆ భావజాలాన్ని ఏదైతే ఉన్నదో ఉన్నాడు కాబట్టి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని లీక్లు ఏవి పెట్టి భరద్వాజ ఇంకా అనేక మంది మొత్తం మేధావులు ఇవాడికి జైల్లోనే ఉన్నారు. 5-6 సంవత్సరాల నుంచి ఏదైతే రిమైండ్ లో ఉన్నారు. శిక్ష కూడా పడలేదు, కేసు ఫైల్ అవుతూ లేదు. వాళ్ళు ఎవరు మావోయిస్టులు కాదే. అదే చాలా మంది మావోయిస్టు భావజాలాన్ని ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేయలేదే. వాళ్ళు దేశంలో పరిస్థితులు మారాలి, దేశంలో ఈ వ్యవస్థ మారాలనుకున్నటువంటి కోరుకున్నటువంటి కొంతమంది ప్రజాస్వామ్యం. స్టాలిని ఆయన మొత్తం పాస్టర్ గారు ఆయన మొత్తం ఏదైతే ఉందో 70 సంవత్సరాల ముసలి తీసుకెళ్లి జైల్లో పడేసారు. ఆయన జైల్లోనే మొత్తం ఏదైతే ఉందో చనిపోయాడు ఆయన. అంటే ఇటువంటి వాళ్ళందరినీ మావోయిస్టులు కాకపోయినా ఇన్ఫార్మర్లు గా భావించి కూడా ఇలా ఇటువంటి చర్యలు చేసి ఉండొచ్చు కదా? ఇన్ఫార్మల్ అంటే అది వేరు. మావోయిస్టులకి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నారు, లేదా మిలిటరీ అన్న తర్వాత యుద్ధం జరుగుతుంది. అది పోలీసులు ఏదైతే ఉందో పోలీసులు ఆ దాన్ని కట్టడి చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. అంచేత తప్పనిసరి జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్ఫార్మేటివ్ నెట్వర్క్ వాళ్ళకుండే నెట్వర్క్ వాళ్ళకుంటుంది, వీళ్ళకుండే నెట్వర్క్ వీళ్ళకుంటుంది, వీళ్ళని చంపడం వాళ్ళని చంపడం, ఈ సంపడాలు ఏవైతే ఉన్నాయో మనకలాంటి వాళ్ళు ఏదైతే ప్రజాస్వామ్యం మొదలు వ్యతిరేకిస్తాం. అది అక్కడ ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితులు వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఖండిస్తాం, ఖచ్చితంగా ఇచ్చేస్తాం. వాళ్ళు మైండ్స్ పేర్చినప్పుడు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ రకంగా మొత్తం పోలీసు మీద ఆ రకమైన అటాకులు చాలా తప్పు అని చెప్పి మనం స్టేట్మెంట్ ఇచ్చాం అనేక సార్లు. వాళ్ళు కూడా అనేక రకమైనటువంటి హెచ్చరికలు చేశారు. ఏదేమైనా సరే హింసను తప్పు అన్నది మనం మామూలుగా ఇది ప్రాణాలు ఎవరి ప్రాణాల్లో ప్రాణమే. అంటే మీ పోరాటానికి వాళ్ళ పోరాటానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఆయుధాలతో చేస్తారు, మీరు ప్రజలను కలుపుకొని చేస్తారు. కానీ ఇటువంటి టైంలో మీలాంటి మేధావులు కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయడం, అది ఓన్లీ ఎన్కౌంటర్ జరిగిన దానికే సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళ భావజాలాలకు కూడా మీరు కొంచెం మద్దతు ఇస్తారా? వాళ్ళ భావజాలాలకి మనం ఎటువంటి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వం. ఎందుకంటే వాళ్ళ లైన్ వాళ్ళది, వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయాలు, వాళ్ళ పార్టీ వ్యవహారం. మా పార్టీ ఏదైతే మాది వాళ్ళకి మేము సపోర్ట్ చేసి వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఏదైతే ఎటువంటి పరిస్థితుల్లో అయ్యే పని కాదు. కానీ ఐక్య ఉద్యమాల్లో వాళ్ళు ఏమన్నా కానీ తుపాకులు మామూలుగా సాయుధ పోరాటం యొక్క లైన్ వాళ్ళు మామూలుగా పునరాలోచించుకొని మామూలుగా ఇక్కడ భారత ప్రధానికానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని వాళ్ళు కొంత అనలైజ్ చేసుకొని వాళ్ళు ఒక పార్టీగా బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీగా వచ్చి ఆ మిలిటరీ లైన్ ఏదైతే ఉందో వాళ్ళు మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా అందరం కలిసి ముందుకెళ్తాం.
కానీ అప్పట్లో ఈ భూస్వామి వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ వీటిని చూసి ఏర్పడ్డ భావజాలాలు ఇవి. ఇప్పుడు అటువంటి భావజాలాలు లేవు కదా. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి పనిచేయచ్చు కదా. ఇంకా ఆ ఆయుధాలతో ఎంతవరకు వాళ్ళు సాధించగలరు అంటారు అసలు? ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ కానీ లేకపోతే పెత్తందారీ వ్యవస్థ కానీ పూర్తిగా లేదు, కానీ దాని పాపళ్ళు ఉన్నాయన్నది అందరం అంటా ఉన్నాం. ఇక రెండు, ఏ విప్లవ పార్టీ అనేది ప్రజల్లో పనిచేయాలన్నది తప్పించి ప్రజల నుంచి బయట పోయి పనిచేయడం అన్నది లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతా కూడా చాలా సవ్యంగా ఉంది అన్నది చాలా పచ్చి అబద్ధం. ఎందుకంటే దళితుల మీద దాడులు అన్ని కూడా వరుసటి జరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యవస్థలో దళితులని సంబంధించినటువంటి అనేక చట్టాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మన కళ్ళు ఎదుర్కొంటే పిఠాపురంలో ఒక దళితుల మీద ఏదైతుందో సాటి పెంచి మరీ మొత్తం ఏదైతుందో వాళ్ళు ఎండగట్టేశారు. అలా చాలా సంఘటనలు చెప్పుకుంటా పోతే మొత్తం కుక్కలుగా ఉన్నాయి. వినాయకుడి నిమజ్జనం టైంలో ఇక్కడ బీకొత్తూరు కానీ అక్కడ వెస్ట్ గోదావరిలో కానీ అనేక సంఘటనలు ఉన్నాయి. ఇక రెండోది, ఈ వ్యవస్థలో పోరాటాలు అనేటప్పటికి ఏదైతే ఉన్నదో ప్రజలందరినీ కూడా కలిపి వెళ్ళి పోరాటాలు ఏదైతే చేయగలగాలి. ఆ రకమైన పోరాటాలు చేయడానికి ప్రతి విప్లవ పార్టీ కూడా, ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ కూడా మొత్తం ఏదైతే ఉందో ఆలోచించుకుంటూనే చేస్తున్నాయి. ఇప్పుడు అటువంటి వాటిని అవేర్నెస్ చేయడానికి మీరు జనాల్లోకి వెళ్తారు. జనాలు తీసుకుని ఒక ధర్నాలు అవనబంటే పోలీస్ స్టేషన్ కావచ్చు, తహసీల్దార్ కార్యాలయం కావచ్చు, ధర్నాలు చేస్తారు. మీ లైన్ వేరే, మీ లైన్ కార్నర్ అంతా ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా మావోయిస్టులు వచ్చి గన్నలు పట్టుకుని అయితే అక్కడికి వచ్చి ధర్నాలు చేయలేరు కదా. ఎందుకు ఇంకా ప్రభావం అంతలాగా ఇంకా వాటి మీద వాళ్ళు బేస్ అయి ఉంటున్నారంటారు అసలు? భారతదేశం అనేటప్పటికీ ఇది వెనకబడినటువంటి దేశం. మన ఆలోచనలో కూడా ఇక్కడ ఏంటంటే ప్రజల్ని పోరాటాల్లో సమీకరించడం, ప్రజల రాజకీయంగా చైతన్యం చేయడం అన్నది ఒక చాలా కష్టతరమైనటువంటి పని. ఆ పని ఏదైతే కమ్యూనిస్టులు భుజాన్ని వేసుకుంటారు, చేస్తున్నారు. ఇకపోతే చాలా సులువైన పని ఏంటంటే ఒక రకంగా హీరోగా ఏదో కొన్ని పనులు చేసేసి వెనక్కి పోయి మొత్తం ఏదైతే ఉందో ఆ రకంగా చేసుకుని పోవడం ఏదైతే ఉందో అది. మావోయిస్టులకు సంబంధించి ఏంటంటే వాళ్ళ లైన్ ఏంటంటే మిలిటరీ లైన్ కాబట్టి ఇటువంటి ఈ ధర్నాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు వేరే ఛానల్లో చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏదైతే ఉందో మిలిటరీ లైన్ వేరు, మాస్ లైన్. మాది మాస్ లైన్. మీది మాస్ లైన్ అంటే మీరు జనాల్లోకి వెళ్తారు, మాసివ్ గా పోరాడతారు. ఇప్పుడు సాయుధ పోరాటం వేరు. అదే ఆ సాయుధ పోరాటానికి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. సో కాకపోతే వాళ్ళకి మీకు మధ్యన భేదాలు సిద్ధాంతపరంగానే ఉంటాయా, లేదంటే భావజాలాలు ఒకే రకంగా ఉంటాయా? నక్సలిజం అన్నది ఏదైతే ఉందో అందరికీ కూడా ఒకటే భావజాలం. కమ్యూనిజం అన్నది ఏంటంటే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో ఒకటే. అంతిమంగా కమ్యూనిస్ట్ పార్టీలు సోషలిజం ఏర్పాటు చేయాలండి. దాన్ని అమలు చేసే క్రమంలో వాళ్ళ వ్యూహం ఎత్తిగడడం, మా వ్యూహం మా ఎత్తిగడడం మాది. ఫైనల్ గా హిడ్మా ఎన్కౌంటర్ నే మీరు బూటగా ఎన్కౌంటర్ కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారు తప్ప అసలు ఆ పార్టీలకి మీకు సంబంధం అంటే ఏది ఉండదు. ఎన్కౌంటర్ జరిగేటప్పుడు ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము స్టేట్మెంట్ ఇస్తాం. ఎందుకంటే అది నిజమైన ఎన్కౌంటర్ అనుకో, అక్కడ ఎవరైనా నష్టపోయారనుకో, పోలీసుల వైపు నుంచి కూడా నష్టాలు జరిగాయనుకో, ఇది చాలా హేయమైన చర్య అని చెప్పేసి ఖచ్చితంగా మనం ఇస్తాం. అట్లాగే ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఇటువంటి ఎన్కౌంటర్ జరిగినప్పుడు అది నిజమా ఉంటుందా అన్నది ఏదైతే ఉందో మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిగా మనకు ఉంది. అందుచేత మేము మాట్లాడడం తప్పించి ఇక రెండోది హిగ్మాదే కాదు, ఇంకా హిగ్మా కన్నా ముందు ఇంకా పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కూడా ఎన్కౌంటర్లు అయ్యారు. అప్పుడు కూడా మా పార్టీ ఏదైతే స్పందించింది. మేమేంటంటే హింస ఎవరు చేసినా హింసే, ఆ హింసను ఏదైతుందో వ్యతిరేకించాలి. ఎవరు చేసినా హింసే కానీ వ్యతిరేకించాలి. ఇవాళ జరుగుతున్నటువంటి ఓట్ చోరీ, ఇవాళ బీహార్లో కూడా చూసినట్లయితే పోలేని ఓట్లకి లెక్కించి ఓట్లకి చాలా తేడా వచ్చేసింది. అలాగే నీకు నాకు అంత తేడా వచ్చేస్తే మీరు 2 సీట్లు ఎలాగా మీరు ఎలా నెక్కుతారు? చాలా తేడా వచ్చింది. దీని మీద ఏదైతే ఉన్నదో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ ఏవిఎంలు ఉన్నాయి, ఆ చేత కొన్నిట్లు ప్రతిపక్షాలు కూడా నెగ్గుతున్నారు, అక్కడ తేడా వచ్చి ఎందుకు వస్తుంది అని చెప్పి చాలా మంది. ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకుని ప్రజాస్వామ్యం అనే దాన్ని ఏదైతే ఉందో వాళ్ళు అపహాస్యం చేస్తూ వాళ్ళు ఎలాగ అధికారంలో రావడం కోసం ఏంటి అన్నది ఏదైతే చేస్తా ఉన్న క్రమం. ఓటర్ల లిస్టుల్లోనే చాలా మంది పేర్లు ఎత్తేసారు.
సుప్రీంకోర్టు కూడా మా పేర్లు తీసేశారండి, మేము బతికే ఉన్నాం అని చెప్పేసి మేము చచ్చిపోయామని తీసుకెళ్ళి యోగేంద్ర యాదవ్ గారు సుప్రీంకోర్టుకే కొంతమంది తీసుకొని వెళ్ళారు. ఇక్కడ ఎలా నెగ్గారని కాదు, కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం తన మనుగడ సాగించుకోవడం కోసం ఈ ఎలక్షన్ ఆమోదం పొంది ముందుకు రావడం కోసం అది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో బూత్ రిగ్గింగ్ జరిగి, బూత్ క్యాప్చరింగ్ జరిగి, ఇప్పుడు ఓటు చోరీ జరుగుతూ ఉంది. ఈ రాహుల్ గాంధీ గారు మొత్తం ఏంటంటే ఇదిగో ఇలా జరిగింది అని చెప్పి అన్నదానికి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతూ ఉంది. బీజేపీ స్వరంతో మాట్లాడుతుంది ఎలక్షన్ కమిషన్ అంతా కూడా. దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఆఫీసర్లు ఏదైతే జరగలేదు, ఇది ఈ సిస్టమ్ ప్రకారం ఉన్నామేమో చెప్పాలి. అలా చెప్పడం కాకుండా మీరు మా దగ్గర రండి, మాకు వివరణ ఇవ్వండి, ఇదంతా కూడా రాజకీయ కుట్ర అని చెప్పేసి గవర్నమెంట్ రాజకీయ నాయకులు మాట్లాడి భాష ఏదైతుందో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంచేత అందరికీ తెలుసున్నదే. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో జగన్ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు 23 సీట్లతో సరిపెట్టుకున్నాయంటే మేమందరూ ఆశ్చర్యపోయాం. ఎంత కాదనుకున్నా ఈ ఆంధ్రాలో ఏదైతే ఉందో ప్రతిపక్షం అధికార పక్షం దెబ్బగానే ఉంటాయి మనకి. కానీ ఇటువంటి చరిత్ర లేదు, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ బీజేపీ చంద్రబాబు కలిసిన తర్వాత 11 సీట్లకి జగన్ ఎప్పుడైతే మరింత అయిపోయాడో మిగిలిన సీట్లన్నీ కూడా కూటమికి వచ్చాయో అది మళ్ళీ పెద్ద పజిలు. అవి జగన్ గారు కామెంట్ చేశారు, భగవంతుడు తెలియాలని. ఎందుకంటే అతను అంతకు ముందు ఆయన తెలుసు ఏం చేత ఈవీఎంలో ఇలా జరిగిందని చెప్పేసి. ఈవీఎంలో ఇలా జరిగింది కాబట్టే నేను ఓడిపోయానని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. ఇంకా మన ఈవీఎంలో ఇలా జరుగుతూ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి జారపడితేనే మంచిదని చెప్పి చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్ వరకు కూడా ఆలోచన పడ్డాడు. కారణం ఏంటి, ఇలాగా మొత్తం ఏదైతే ఉందో సీట్లు గెలుచుకున్నారు ఉద్దేశమే. అది తెలుసు వాళ్ళకి. మొత్తానికి ఓట్లు కానీ ఎన్కౌంటర్లు కానీ ఏదైనా వెనకాల మాత్రం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉందంటారు. కేంద్ర ప్రభుత్వం అది కనుసన్నల్లో ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళే వాళ్ళ వివిధ రాష్ట్రాల్లో ఇచ్చారు. ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అనేటప్పటికి ఎందుకు బీజేపీ తాను అక్కడ ఉన్న మిత్రపక్షాలు కూడా అది వింగేసి తాను ఏదైతే ఉందో అధికారం రావడం కోసమే చేస్తూ ఉంటుంది. మన ఆంధ్రాలో కూడా తొందరలో జరగబోయేది ఏదైతే ఉందో ఆ బీజేపీ అధికారంలో రావడం కోసం ఇప్పుడు 2% ఓటింగ్ ఉన్నది ఏదైతే ఉందో పార్లమెంట్ లో సీట్లు వచ్చేయాలకి, ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, గవర్నమెంట్ వాళ్ళు తీసుకోగలిగారు. అంటే చాలా జంప్ చేశారు. అలాగే ఇవాళ నా ఎజెండా వేరు, నా ఎజెండా ప్రశ్నించే ఎజెండా అంటూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రశ్నించి పని పెట్టుకోలేదు. వాళ్ళతోనే ఈయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఎజెండాయే ఈయన ఎజెండాగా తీసుకొని మొత్తం చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కలిపి బీజేపీకే పనిచేస్తారంటారా? ఖచ్చితంగా వీళ్ళందరూ ఏదైతే ఉందో బీజేపీ ఎజెండాని మన ఆంధ్రాలో కూడా మొత్తం ఏదైతే ఉందో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము ఏదైతే ఉందో చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో జరుగుతున్నటువంటి ఈ మా దమనకాండకి ఏదైతే ఉందో మేము కూడా దాన్ని రెడీగానే ఉన్నాం. ఫైనల్ గా ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ పై మీ పార్టీ లైన్ ఏంటి అసలు? ఆపరేషన్ కగార్ మీద ఏదైతే ఉందో తక్షణం నిలుపుదల చెయ్యాలి అన్నది మా పార్టీ లైను. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అన్నది ఆదివాసీలపై జరుగుతున్న యుద్ధంగానే మా జనరల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఆపరేషన్ కగార్ ఏదైతే తక్షణం నిలిపేయాలి. ఆపరేషన్ కగారు ద్వారా గిరిజన ప్రాంతాల్లో మొత్తం కార్పొరేట్ కంపెనీలకి మైనింగ్లు ఇచ్చేయడానికే ఆపరేషన్ కగారు మొదలెట్టారు తప్పించి మరొక ఉద్దేశం లేదు. దాని వెనకాల ఉన్నటువంటి గిరిజనుల వెనకాల ఏ పార్టీలు పనిచేసినా సరే వాళ్ళ మీద ఈ రకంగానే వాళ్ళు చర్య తీసుకుంటారు. అది పరిస్థితి. ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఈ మావోయిస్టులు ఎవరైతే హిడ్మా ఉన్నారో అది ఎన్కౌంటర్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది అయితే ఎన్కౌంటర్ అయితే కాదు, మా పార్టీ లైన్ వేరు, కానీ అది ఖచ్చితంగా ఎన్కౌంటర్ కాదు. అదే విధంగా ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అర్జెంట్ గా దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల ఆదివాసీలు ఎక్కువ నష్టపోతున్న పరిస్థితి ఉందంటూ మనతో సిపిఎం నేత బొగతా బంగారాజు గారు మనతో మాట్లాడారు.